నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు నేను వచ్చేసి మన అస్లారామన్న వాళ్ళ గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ అంటే ఇక్కడ మన ఎర్రగట్టు గుట్ట ఉంది కదా, ఎర్రగట్ట గుట్ట రాకముందుకే మన ట్రూ వాల్యూ షోరూమ్ ఉంటుంది. ఆ ట్రూ వాల్యూ షోరూమ్ పక్క పోతే మాత్రం మన అస్లారామన్న వాళ్ళది గణేష్ సెట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే ఇక అప్పుడు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా పిఓపి విగ్రహాలు మాత్రం ఫినిషింగ్ ఇట్లా ఇంకా జాయింటింగ్ వర్క్స్ ఇట్లా ఏం కాలేదు. ఇప్పుడు వచ్చేసి జాయింటింగ్ వర్క్స్ కూడా కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకు ఇంకా ఓన్లీ వైట్ ప్రైమర్ అయితే కొట్టడం జరిగింది ఈ గణేశునికి. చూసింది కదా, ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు ఒక 14 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు మూసుకులు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చొని జరిగింది. అండ్ మెడలో వచ్చేసి మాల, ఇంకా మనకు ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక చేతిలో బాణం పట్టుకొని కూర్చోవడం జరిగింది. అండ్ అలానే మనకు పైన చూసుకున్నట్టయితే హనుమాన్. అండ్ గణేశుడి హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ మోడల్ గణేష్, కాకపోతే కొంచెం బాడీ కలర్ అండ్ డిఫరెన్స్. ఇంకా లోపలికి అయితే చూద్దాం ఇంకేమేమి మోడల్ ఉన్నాయని చూసుకుందాం. ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు రథం పైన కూర్చోవడం జరిగింది. అండ్ అలానే రథానికి ముందు అయితే మాత్రం మన ఏనుగు ఫేస్ అండ్ మనకు ఆవు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా మనకు. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు మన ఇంకా ఐ పెయింటింగ్ గోల్డ్ వర్క్ మొత్తం ఇంకా పెయింటింగ్ ఉంది. ఇక్కడ చూసుకుందాం మనం వచ్చేసి మనకు మొత్తం అయోధ్య రామ మందిరం అండ్ రామలల్ల అయితే మాత్రం గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. మేబీ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం మనకు ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు మనకు మూసుకులు చూసుకుంటేనేమో ఈ గణేశునికి రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉండడం జరిగింది. 2 మూసికులు ఉన్నాయి. అండ్ అలానే మనకు పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ మనకు బ్లాక్ కలర్ షేడింగ్స్, ఇంకా ఆభరణాలకి ఇట్లా మొత్తం గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. మనకు చాలా భారీ గణేశుడు ఇది మనం చూసింది కదా. అండ్ అలానే మనకు తొండం పైన కూడా ఇంకా మొత్తం డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇంకా ఐస్ పెయింటింగ్ ఇవన్నీ ఇంకా కాలేదు. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఒక చేతిలో శంఖం అండ్ ఒక చేతిలో మనకు చక్రం అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఐ పెయింటింగ్ అయితే ఈ విధంగా అయితే మాత్రం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మొత్తం సైడ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, చూసింది కదా. అండ్ మనకి గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకున్నాం మనం. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. మనకు మూసి కూడా వచ్చేసి లెఫ్ట్ సైడ్ న. అండ్ పంచ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ కండువ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రాముడు అయితే మాత్రం నిల్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు రామ మందిరం కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. చూసింది కదా మీకు. ఇంకోటి ఏంటంటే ఒక చేతిలో వచ్చేసి మనకు శంఖం, ఒక చేతిలో మనకు గుడ్డలు అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే మనం మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన మహారాజా మోడల్ స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు నెమలి. పంచ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ అండ్ సిల్వర్ బార్డరింగ్. అండ్ కండువ వచ్చేసి మనకు పింక్ కలర్. అండ్ అలానే మనకు కృష్ణుడు అండ్ మనకు రాధ అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో, చూసింది కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 ఫీట్స్ మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మన మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ న. అండ్ మనకు కేదార్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి మనకు మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో ఉండడం జరిగింది. అండ్ మనకు మహాదేవుడు వచ్చేసేమో మనకు గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో
లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ మనకు చూసాం కదా ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఐ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చేసింది ఐ పెయింటింగ్ కూడా. అండ్ అలానే మనకు మూసికలు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి రైట్ లెగ్ కింద ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు హంస వచ్చేసి కింద రథం పైన కూర్చున్న గణేశుడు. అండ్ అలానే మనకు బజరంగ్ బలి అయితే మాత్రం ఉండడం జరిగింది గణేశునికి రైట్ సైడ్న. అండ్ లెఫ్ట్ సైడ్న మనకు రామ మందిరం అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 8 feet అయితే ఉంటుంది గణేశుడు ఇది. అండ్ మూసికలు చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణేశుడు వచ్చేసి మనకు ఇంకో విగ్రహం వచ్చేసి మనకు గణేశుడు వచ్చేసి నంది పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మూసికలు చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్న. అండ్ కండువ వచ్చేసి మనకు పింక్ కలర్ కండువ చూసింది కదా. అండ్ గోల్డ్ వర్క్ వచ్చేసి గోల్డ్ మన మెరుపు వేసిండు. అండ్ అలానే మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. మనం చూసినట్టయితే మాత్రం ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 5 feet. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు వచ్చేసి మనకు రథం పైన కూర్చోవడం జరిగింది. అండ్ మనకు గణేశుడు లెఫ్ట్ సైడ్న మనకు నంది మన ఆవిడ ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు శివాజీ మహారాజ్ కాన్సెప్ట్లో మాత్రం ఇంకో విగ్రహం అయితే ఉండడం జరిగింది. ఇంకా పెయింటింగ్ వర్క్ అని కాదు. చూసుకున్నట్టయితే ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 9 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే మనకు మూసి చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. చూడండి ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఆరెంజ్ కలర్ పంచ అండ్ మనకు బ్రౌన్ కలర్ షేడింగ్. అండ్ మనకు మూసి చూసుకున్నట్టయితే మనకు గణేశునికి లెఫ్ట్ సైడ్న మనకు మొత్తం చెమ్కీ వర్క్ అండ్ కండువ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్. అండ్ బార్డరింగ్ వచ్చేసి సిల్వర్. ఒక చేతిలో మనకు శంఖం, ఒక చేతిలో గొడ్డలు అయితే ఉండడం జరిగింది. మనకు ఐ పెయింటింగ్ అండ్ చెవులలో ఇయర్స్లలో మనకు షేడింగ్స్ అనేది చూడండి ఎంత బాగున్నాయో. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ చక్రం కూడా చాలా బాగా వచ్చేసింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 8 feet అయితే ఉంటుంది చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం అయితే చూసుకుందాం మనం. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ మీకు అయితే చూపెట్టడం జరిగింది. అండ్ కొన్ని పెయింటింగ్ కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలానే తప్పకుండా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఆల్ అని పెట్టుకోండి. మంచి గణేశులు మాత్రం మనం చూసుకుందాం. ఓకేనా, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.